రండి సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం. మనము ఇంతకుముందు గత కొన్ని రోజులుగా కొన్ని సంఘ ప్రార్థనలో బైబిల్లో కొందరు వ్యక్తులు ప్రార్థించిన వారి ప్రార్థనా జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం ప్రార్థనలో వారి జీవితాలు వారు ఎట్లా ప్రార్థించారో స్మరణకు తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చిన వారు ఉన్నాం. ఈరోజు మనం గత వారం అంటే అంతకుముందు నేను ధ్యానించినప్పుడు చూసిన మాట ఎవరి గురించి చూస్తూ వచ్చాం? యెహోషాపాతు యొక్క జీవితం. యెహోషాపాతు దేని కొరకు ప్రార్థించాడు? క్షేమము కొరకు, సంరక్షణ కొరకు. దేని కొరకు? క్షేమము సంరక్షణ కొరకు ప్రార్థించాడు. నేను ఎక్కువసేపు చెప్పను, త్వరగానే ముగిచ్చేస్తాను కాబట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం. గత వారం మనం చూసిన విధానం వేరు, ఈ వారం మనం చూసే మాట 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం. కొన్ని మాటలు మనం క్లుప్తంగా మనకు అర్థమైన భాషలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు మనం చూసినట్లయితే కొన్ని వాటర్ పెట్టండి. ఇంట్లో వాటర్ లేవు. ఇంకా లాస్ట్ టైము మనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసాము. ఇప్పుడు చూసే మాట ఏంటంటే 2వ దినవృత్తాంతములు గ్రంథము 30వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే హిజ్కియా చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించి అంగీకరించి ఏం చేస్తూ వచ్చాడు? స్వస్థపరిచిన అనుభవాన్ని, ప్రజలను స్వస్థపరిచిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ హిజ్కియా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హిజ్కియా ఎలాంటి ప్రజల కొరకు ప్రార్థన చేశాడు? హిజ్కియా యొక్క ప్రార్థన ఎందుకొరకు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడంటే దయగలిగిన దేవుడు ప్రజలకి ప్రాయశ్చిత్తం చేయటం కొరకు. ఎందుకు? ప్రాయశ్చిత్తం. సో ప్రజలకు ప్రాయశ్చిత్తము దయగలిగిన దేవుడు చెయ్యాలని హిజ్కియా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. హిజ్కియా యొక్క ప్రార్థన దేనికి? దయగలిగిన దేవుడు ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయటం కొరకు. కాబట్టి పర్లేదు, త్వరగా ముచ్చు. కానీ ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయటం కొరకై హిజ్కియా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఎటువంటి ప్రజలకి ప్రాయశ్చిత్తం చేయబట్టం కొరకు హిజ్కియా ప్రార్థన చేశాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎటువంటి ప్రజలకు ప్రాయశ్చిత్తము దేవుడు చేయటం కొరకు హిజ్కియా ప్రార్థన చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఈ వాటి గుర్తుపెట్టుకొని మరలా అడిగితే నేను మర్చిపోతా. కాబట్టి ఎటువంటి ప్రజలకి ప్రాయశ్చిత్తం చేయడానికి హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. సంఘ ప్రార్థన మరి అన్న తీసుకోవాలి, కానీ ప్రభా దేవదాసన్న కొద్ది పని ఉండి తండ్రి మరి సిటీకి వెళ్ళారు, రావటం ఆలస్యమైంది. తదుపరి విషయమై ప్రభు నేను తీసుకుంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం ధ్యానించబోతుండగా నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు, దేవా మరొకసారి దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఒకప్పుడు నేను బలహీనుండే, కానీ ఇప్పుడు బలవంతుడిగా అయ్యాను. కేవలం మీ కృపే. అందుని బట్టి పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుని నేను పౌలు అంటున్నాడు. నా బలహీనత యందు క్రీస్తు శక్తి నాకు పరిపూర్ణమవుతుందని పౌలు అంటున్నాడు. కాబట్టి పరిపూర్ణమయ్యేటటువంటి బలవంతమైన మీ కృపని నాలో ప్రవహింపజేసి నన్ను నిలబెడుతున్నందుకు వందనాలు. ఈరోజు ఈ సంఘ ప్రార్థన వాక్యం ధ్యానించడం కొరకై మానవుడిగా నా శక్తి నా జ్ఞానం సరిపోదనుకున్నా పరిశుద్ధ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడసాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడి అవసరమైన మాటలు అనుగ్రహించి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా మీరే జరిగించి మహిమ పొందమని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అవి కాబట్టి టైం కూడా చాలా లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా ముగిస్తా. అంటే
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు కొనిన ప్రతి వాని నిమిత్తం. అంటే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆశ్రయింప మనసు కొనిన. అంటే కొంతమంది నిలుపుకొనని వారు కూడా ఉంటారు. ఉండారు కొంతమంది మనసు నిలుపుకొని వారు కూడా ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినట్లయితే మొదటి కోణాన్ని మనం చూద్దాం. దీంట్లోనే మొదటి కోణం ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి కోణాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి మనం వాక్యం ధ్యానిస్తున్నాము, వాక్యం కొనసాగుతూనే వస్తున్నాం వారం వారం. కానీ అందరి యొక్క జీవితాల గురించి ప్రార్థన తెలుసుకుంటున్నాం, వారి జీవితాన్ని బట్టి ప్రార్థన చేసుకుని సరి చేసుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్నటువంటి వ్యక్తి హిజ్కియా యొక్క జీవితం. హిజ్కియా దయగలిగిన దేవుడు ప్రాయశ్చిత్తం చేయటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ప్రజలకు ప్రాయశ్చిత్తం కలగాలి, ఎటువంటి ప్రజలకు ప్రాయశ్చిత్తం కలగటం కొరకు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడంటే మొట్టమొదటి కోణంలోనే ఇంకా మనం ఉన్నాం. మొట్టమొదటి కోణంలో ఎవరు అని మనం చూసినట్లయితే పవిత్రపరచుకొనకయే. ప్రజలు ఎలా ఉండారండి? పవిత్రపరచుకోలేదంట. చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? పవిత్రపరచుకున్నటువంటి అనుభవం ఉంది. ఈరోజు చాలామంది యొక్క క్రైస్తవుల యొక్క జీవితాలు చూడగా, నేటి దినాల్లో ఉన్న క్రైస్తవుల యొక్క మనస్తత్వాలు చూడగా అశుద్ధితో, అంటే పవిత్రపరచుకోలేదంటే అర్థం ఏంటి? అశుద్ధితో ఉంటారు. అంటే శుద్ధి చేయబడిన అనుభవం లేదు. వారి యొక్క జీవితాలు, వారి యొక్క ప్రవర్తన ఫలం చూడగా అశుద్ధిగా ఉంటారంటే పవిత్రపరచబడిన అనుభవం లేదు వారికి. చాలామంది యొక్క జీవితాలు ప్రార్థనకు వస్తాము, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం. సంఘ ప్రార్థనకు ఏ ప్రార్థన కొడుకొచ్చినా, ఏ ప్రార్థన చేసినా మన జీవితంలో కావాల్సిన మొదటి కోణం ఏంటంటే మనం ఎలా ఉండాలా? పవిత్రపరచుకునే అనుభవంలో ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. అంటే అశుద్ధిగా ఉన్నటువంటి, అంటే పవిత్రపరచుకొనకయే అశుద్ధిగా ఉన్నటువంటి ప్రజలకి ప్రాయశ్చిత్తం కొరకు హిజ్కియా ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. హిజ్కియా యొక్క ప్రార్థన చూడగా ఎవరి కొరకు చేస్తున్నాడు? ఇంకా చెప్పాలంటే పరిశుద్ధపరచుకున్నటువంటి వారు. పరిశుద్ధపరచుకున్న వారంటే అర్థం ఏంటి? అశుద్ధి కలిగినటువంటి వారు, అంటే శుద్ధి లేనటువంటి వారు. ఈ రోజులో ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నాం, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇంకా ఏదో ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రజలు ప్రార్థన ద్వారా శుద్ధి చేయబట్ల. ఎందుకు శుద్ధి చేయబట్ల? శుద్ధి చేయబడే ప్రార్థన ప్రజలు చేయట్లా. ప్రజల ప్రార్థన అంతా కూడా ఎలాగుంది? ఒక అపవిత్రమైన కోణంలో ప్రార్థన చేసుకుంటున్నారు. నీ మీద ఉన్న ద్వేషం, నా మీద ఉన్న ద్వేషం, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఇవే మన దేశాల ప్రార్థనలు. ప్రభా, నేను వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పా. ఒక ఆంటీ ఉంది మా ఊర్లో. ఆమె ఏం చేసేదంటే ఊర్లో అంగన్వాడీ టీచర్ దగ్గర స్కూల్లో భోజనం వండుతూ ఉండేది. ఏం ప్రార్థనకు సరిగ్గా లేదు కాదు అప్పుడు. ఇప్పుడు వెళ్తుంది, బాగా వెళ్తుంది. ఇప్పుడు మనం చూసా ప్రార్థనకి వెళ్తుంది. ఆమె ఏం చేసిందంటే స్కూల్లో భోజనం వండుతుంది కదా, ఇంకొక ఆమె ఏం చేసిందంటే ఏమో భోజనం పథకం నాకు కావాలి, ఏమో వండే భోజనం పథకం అని చెప్పని ఏమో ఉపవాస ప్రార్థనలు పెట్టింది. ఎన్నో రోజులు ఉపవాస ప్రార్థన పెట్టింది. ఏమని? ప్రభా, ఆమెకు వండే భోజనం, అది మా స్కూల్లో వండే భోజన పథకం తీసేసి నాకీ ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఉపవాస ప్రార్థన పెట్టింది. కొన్ని రోజులు పెట్టి ఉపవాస ప్రార్థన చేసి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు? ఉపవాస ప్రార్థన చేసిన ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయకోకుండా, ఖాళీగా అసలు మందిరానికి వెళ్ళకోకుండా ఉన్నావా? భూమి మీద ఇంకా బ్రతికే ఉంది. అర్థమవుతుందండి? ఉపవాస ప్రార్థన ఏమని చేశారు? ప్రార్థనకు వచ్చారు, ఏమని చేస్తున్నారు? ఆమె దగ్గర ఉండద్ది లాగేసి నాకీ ప్రభా, లాగే ఆమె అట్ట అంటామే ఎట్ట అంటామే, ప్రభా ఆమెకి ఎట్ట కూడా చేసినా నాకు ఇచ్చేయి. బయట ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా? అమ్మా, నీ ప్రార్థన చాలు, నువ్వే వచ్చేయి, ఆమె దగ్గర ఉంచుతా జాబు, నువ్వే నా దగ్గరకు వచ్చేయి, ఇంక నువ్వు వద్దున భూమి మీద తీసేసుకున్నాడు. ప్రార్థనలు చాలా బాగుండాలి. శుద్ధించబడిన ప్రార్థనలు అంటే పరిశుద్ధమైన ప్రార్థనలు. బైబిల్ అందుకే రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయడానికి బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఊరకనే ఉందా? పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయుడి. కానీ ఇక్కడ ప్రజలు ఎలా ఉండాలంటే శుద్ధి చేయబడిన అనుభవం. అశుద్ధితో ఉండరు ప్రజలు. శుద్ధి చేయబడిన అనుభవంలో లేడు. శుద్ధి చేయబడిన అనుభవం అంటే శుద్ధి చేయబడిన అనుభవంలోకి రావాలి ప్రజలు. కానీ మనం ప్రార్థన జీవితం కనుగొన్నామంటే, మనం ప్రార్థన చేస్తున్నామంటే, మనం ప్రార్థన చేయడానికి వచ్చామంటే
దయ కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రాయశ్చిత్తం చేయాలంటే మనం ఏదైతే ఆ శుద్ధి చేయబడుకోకుండా అశుద్ధి అయినటువంటి ప్రార్థన జీవితం ఉందో, అంటే పవిత్రపరచుకున్నట్టుది అశుద్ధమైన ప్రార్థనా జీవితం ఏదైతే ఉందో దానికి ప్రాయశ్చిత్తం చేయబట్టం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా ప్రార్థన పరిశుద్ధంగా లేదు, నా ప్రార్థన ఎలా ఉంది, అశుద్ధిగా ఉంది, శుద్ధి చేయబడలేదు, నా ప్రార్థన పరిశుద్ధమైనదిగా లేదు, కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఎఫ్రాయిము విధి విరోధముగా పస్కాను భుజింపగా హిజ్కియా. చాలక్క, ఎన్నో మాట ఇది? రెండవ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి రెండవ మాట అని అంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము హిజ్కియా దయగలిగిన యెహోవా ప్రాయశ్చిత్తం చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఎటువంటి వారికి ప్రాయశ్చిత్తం కలగాలి? మొదటి కోణాన్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రాయబడనమాట, అశుద్ధి అంటే శుద్ధి చేయబడుకోకుండా అశుద్ధిగా ఉంటూ దేవుని సన్నిధికి వచ్చే ప్రజలకి శుద్ధి చేయబడాలి. ప్రార్థనా జీవితం కూడా అశుద్ధంగా ఉంటూ ప్రార్థన చేసేవారి ఒక ప్రార్థన శుద్ధి చేయబడటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమని రాబడుతూ వచ్చిందంటే 18వ వచనంలోనే ప్రతిష్ఠించుకొనకయే అంటే అర్థం ఏంటి? తమను తాము దేవునికి ప్రతిష్ఠిత చేసుకోవాలా. ఏమంది? జబులోను దేశం నుండి వచ్చిన జనులలో చాలా మంది తమను తామును ప్రతిష్ఠించుకొనకయే. కానీ చాలా మంది జీవితం ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది? దేవుని సన్నిధికి వస్తున్నారు, వీళ్ళందరూ పస్కా భుజించడానికి వస్తున్నారు. కానీ ప్రజలు ఎలా ఉండాలి? తమను తామును ప్రతిష్ఠించుకున్న పవిత్రులుగా ఉండాలి. రెండోదిగా ప్రతిష్ఠించుకున్న అనుభవంలోకి రావాలి. అంటే దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మొత్తం కూడా సమస్తాన్ని కూడా మనం ఏం చేయాలా? దేవునికి అప్పగించుకోవాలి. మనం ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే దేవునికి అప్పగించుకునే దానికంటే కూడా మనం తీసుకునే ఎక్కువ ఉంటాయి. మనం ప్రతిదీ కూడా దేవునికి అప్పచెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతా. హన్నా ఉంది, ఒక బిడ్డను దయచేస్తే తిరిగి నీకు ఇస్తాను ప్రభా ఉంది. బిడ్డను ఇచ్చాడు దేవుడు, కుమారుడిని ఇచ్చాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పిందా లేదా? అంటే ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే, మన పవిత్రమైన జీవితం ఎలా ఉండాలంటే, మన ప్రతిష్ఠించుకునే అనుభవం ఎలా ఉండాలంటే, ఏదైనా ప్రార్థన దేవుని దగ్గర తీసుకొచ్చావంటే, ఏదైనా అక్కర దేవుని దగ్గర తీసుకొచ్చావంటే, ఏదైనా అవసరత దేవుని దగ్గర తీసుకొచ్చావంటే అది దేవునికి ప్రతిష్ఠిత చేసి ఇక అప్పుడు దేవునికి అప్పచెప్పేటవేగా. మళ్ళీ అన్న తన బిడ్డను తీసుకెళ్ళిందా? ఒరే వచ్చారా, నీకు 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు తీసుకొచ్చాను ప్రతిష్ఠించాను, మీదరికి ఒక కాలంలో బట్టలు తీసుకొచ్చింది. మళ్ళా సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, వచ్చేటప్పుడు బట్టలు తీసుకొచ్చింది, ఒక లాగో ఒక సొక్కయో ఏదో తెచ్చింది. చాలే అయ్యా, నువ్వు చేసింది చాలు, సంవత్సరం ఉండవు దేవుని సన్నిధిలో, ఏదో దేవుడు నాకు ఇమ్మన్నాను, దేవుడు ఇచ్చాడు, మళ్ళీ నువ్వు దేవుని సన్నిధిలో ఉండవు, రారా మనం ఇంటికి వెళ్దామని తీసుకెళ్ళిందా? మన ప్రార్థన అదే ఉండిద్ది. ఇచ్చినా తిడతాం దేవునికి, మళ్ళీ తీసుకెళ్తాం మన ఏమంటే. అందుకే మన ప్రార్థన సమాధానం ఉండదు. చేయాల్సిన ప్రార్థన అంతా చేసేస్తాం ఇక్కడ, మరి మనతోనే తీసుకెళ్తాం ఆ ప్రార్థన. మరి ఏడాడు ఇచ్చిపెట్టా? ప్రతిష్ఠిత చేయటం అంటే నువ్వు చేసిన ప్రార్థన దేవునికి అప్పచెప్పేయటమే. ఇక దేవునిది అది. కష్టం గురించి ప్రార్థన చేసావా, బాధ గురించి ప్రార్థన చేసావా, దుఃఖం గురించి ప్రార్థన చేసావా, శ్రమ గురించి ప్రార్థన చేసావా, ఇబ్బందుల గురించి ప్రార్థన చేసావా, ఆర్థిక బాధల గురించి ప్రార్థన చేసావా, కుటుంబ సమస్యల గురించి ప్రార్థన చేసావా, దేని గురించి నువ్వు ప్రార్థన చేసావో అది ప్రతిష్ఠిత చేయబడాలి ఆ ప్రార్థన. ఇక నువ్వు తీసుకెళ్ళకూడదు, వెనక్కి తీసుకెళ్తారా? ఉండారులేండి చాలా మంది క్రైస్తవులు. ఎటువంటి వాళ్ళు చెప్పమంటారా? ఇప్పుడు 31st వస్తుంది, జనవరి 31వ తారీఖు 1వ తారీఖు. ఆంధ్రాలో అయితే 1వ తారీఖు లేదంటే జనవరి పండుగ చేస్తారు, జెండా పండుగ అని. మరి అన్ని ప్రాంతాల్లో ఉండదేమో కానీ మా గుంటూరు డిస్టిక్లో అంతకుముందు నేను ఉన్నప్పుడు ఉండేది. ఓ జెండా కడతారు, దానికి ఒక గుడ్డ కడతారు. ఆ గుడ్డకి అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ, వందనాలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఏదో డ్యాన్సులు వేసుకుంటూ, పిచ్చి పిచ్చి డ్యాన్సులు అన్నీ వేసుకుంటూ వెళ్తారు. పాటలు, సినిమా పాటలు అన్నీ పెట్టుకుని డ్యాన్సులు దొక్కుంటా. కానీ అది దేవుని జెండా. దేవుని జెండానే ఉండేది. ముందర డీజే ఉండేది. తొక్కేవాడు తొక్కుంటాడు, తాగేవాడు తాగుతాడు, కొట్టుకునేవాడు. ఊరు మొత్తం తిప్పుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి చర్చి దగ్గరే పెడతారు. ఏది? సినిమా పాటలు అన్నీ పెట్టుకుని తిప్పుకుని వచ్చి దాన్ని తెచ్చి మళ్ళీ ఆడే పెడతాను. పేరుకేమో దేవుని కర్ర, కానీ ముందర ఏంటి?
సినిమా పాటలు తిరిగి సినిమా పాటలతో వెళ్ళొచ్చిన కర్ర ఏడ ఉంటుంది? చర్చి పైన కడుతున్నారు, చర్చి పైకి వెళ్ళిపోతుంది ఆ కర్ర. ఒక సిలువ పెట్టి తెల్లని ఆకారంలో, ఇప్పుడు ముస్లిమ్స్ జెండా కడతారు చూసారా, అట్లాంటి జెండా తెచ్చి అక్కడ పెట్టేసేసేస్తారు. అక్కడ పెట్టేసేసి ఏం చేస్తారు? ఇక దాన్ని ప్రతిష్ఠ చేసిన అడుగులోకి వచ్చేస్తారు. దాని కొరకు ప్రార్థన చేస్తారు, పెడతారు. సినిమా పాటలు పెట్టుకుని తిరిగి రోడ్డు మొత్తం తిప్పుకొచ్చి మళ్ళీ దాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి ఇది దేవుడిది అంటావేంటి? అర్థమవుతుందండి. మన ప్రార్థన ఎలా ఉంటాయి తెలుసా? మొత్తం దేవుని దగ్గరకు అన్నీ తెస్తాం, అన్నీ కావాల్సిన ఏమేమి ఉంటాయి అన్నీ తెస్తాం. ఎందుకు చెబుతున్నానంటే, నేను ఈ జెండా గురించి చెప్పి, ఈ జెండా పండుగ రోజు ఏం చేస్తారంటే చాలామంది ఫస్ట్ కానీ జెండా పండుగ రోజు కానీ కోడిని కానీ అప్పుడే పుట్టిన పిల్లలు కానీ దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఏలం పాట పెడతారు, తీసుకొస్తారు. ఇది దేవుని మందిరంలో వదిలేస్తున్నానని పాట పెట్టేసేసి మళ్ళీ వీళ్ళే కొనుక్కుంటారు. ఓ పిల్లోని తెస్తారు, ఇది దేవుని మందిరంలో పాట పెడతాం అంటారు. అది ఎవడో కొనుక్కుంటాడు, ఎత్తుకెళ్తాడు కదా పిల్లలు లేనోడు. కానీ మనమే కొనుక్కుంటాం, మళ్ళీ మనమే కొనుక్కుంటాం. పేరుకే దేవుని మందిరంలో ఏలం పాడతా నేను నాకు కొనుక్కున్నానని చెబుతాం. అర్థమవుతుందండి. తెస్తాడు, పాట పెట్టుకుంటాడు, పిల్లోడికి ఒక 1000-2000 కడతాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. ప్రార్థన అలా ఉంటాయి నేటి దినాల్లో క్రైస్తవులు. వస్తాము, తలకు మించిన భారాలు ఉన్నాయి, తలలో నరాలు ఎన్ని ఉన్నాయో అన్ని కష్టాలు ఉన్నాయి, అన్నీ తెచ్చాడు కత్తం. ప్రార్థన చేస్తాం, అన్ని ప్రార్థన చేస్తాం. సేవకుల మీద ఎంత కోపం ఉంటుందో టైం ఇవ్వడం ప్రార్థన, కానీ అన్నీ చేస్తాం, చేయాల్సిన అన్ని. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ తలలో ఉన్న నరాలకి ఎన్ని ఉన్నాయి అన్నీ చేసిన అన్నీ అమ్మటే తీసుకెళ్తాం. ఏ ఒక్కటి మందిరంలో విడిచిపెట్టాం, దేవుని దగ్గర మొత్తం అంతానే తీసుకెళ్తాం. ఇంకా దేవునికి మన ప్రార్థన ప్రతిష్ఠిత ఎక్కడ చేయబడింది? ఇక్కడ నేను ప్రార్థన కోణంలో చెబుతున్నా. మన ప్రార్థన శుద్ధి చేయబడిన పవిత్రమైన కోణంలో ఉండాలా? మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడి దేవునికి అప్పచెప్పినట్టు అన్నావాలే. ఇక దేవునికి అప్పచెప్పటమే. ఏదన్నా వచ్చిందనుకో అన్నావాలే, వెళ్ళు దేవుని మందిరానికి, నా కుమారుడు ఉన్నాడు కదా అన్నట్టు నేను చేసిన ప్రార్థన ఉంది కదా, ఆ కష్టాలు తీసేస్తాడే దేవుడు అని చూసుకుని వచ్చేయాలి. కానీ దయగలిగిన దేవుడు ఇప్పుడు ఎవరికి ప్రాయశ్చిత్తం చేయాలా? ఒకటి, ఎవరు పవిత్రత లేనివారు, అశుద్ధితో ఉన్న వారికి ప్రాయశ్చిత్తం చేయాలా? రెండోదిగా ప్రతిష్ఠించుకోనటువంటి వారు, వారి జీవితాలు ప్రతిష్ఠించుకున్నట్టే ఉంటాయి కానీ ప్రతిష్ఠించుకోవట్లేదు, దేవునికి ప్రతిష్ఠించుకోవట్లా. తమకు తామే ప్రతిష్ఠించుకుని మరలా కమ్బ్యాక్, మరలా దూరంకి వెళ్ళిపోతున్నారు తిరిగి. ప్రార్థనలు కూడా అంటే మనుషులు ఎలా ఉండారు? దయగలిగిన దేవుడు ఇలాంటి మనుషులను క్షమించడం కొరకు, వారికి కొరకు ప్రాయశ్చిత్తం చేయడం, అంటే క్షమాపణ దేవుడు ఇవ్వడం కొరకు మనం ప్రార్థించాలి. అంటే పవిత్రత లేకుండా అశుద్ధి కలిగిన వారు, దేవునికి ప్రతిష్ఠిత చేసుకోనటువంటి వారి జీవితాలని దేవుడు క్షమించడం కొరకు ప్రార్థించాలి. మన ప్రార్థన ఎలా ఉంటాయి అంటే ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థించాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మనం శుద్ధి చేయబడినట్టే పవిత్రమైన ప్రార్థనగా చేయాలి, దేవునికి ప్రతిష్ఠించబడిన ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసామంటే అది దేవునికి అప్పచెప్పటమే, ఇక మళ్ళీ మన ఇంటికి వెళ్ళకూడదు కాదు, అటువంటి ప్రార్థన చేయాలి. మూడో మాట చూద్దానండి. మూడవదిగా రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. చాలు అక్క. కాబట్టి 18వ వచనం చివరిలో విరోధముగా ఏం చేస్తున్నారు? విరోధముగా అంటే వారి జీవితాలు ఎలా ఉంది? విరోధముగా అంటే దేవునికి విరోధమైన జీవితం ఉంది వారిలో. ఏముందండి? దేవునికి విరోధమైన జీవితం. ఇప్పుడు మనం ప్రార్థించాలి. ఎన్నో వాటిది? 3. మొట్టమొదటిగా ఎలాంటి ప్రజలకు ప్రాయశ్చిత్తం కోసం మనం దయగలిగిన దేవుడు చేయాలని మనం ప్రార్థించాలా? ఎలాంటి ప్రజలకు ప్రాయశ్చిత్తమును అనుమతించాలి దేవుడు? ఆ ప్రాయశ్చిత్తం చేశాడు, అది ప్రజలకు అనుమతించాలి. ఎలాంటి ప్రజలకు అనుమతించడం కూడా ప్రార్థించాలా? మొట్టమొదటిగా అశుద్ధిగా, అంటే పవిత్రత లేకుండా అశుద్ధిగా ఉన్నవారి కొరకు, అపవిత్రంగా ఉన్నవారు. 2, దేవునికి ప్రతిష్ఠించుకోకుండా ఇంకా అపవిత్రంగా ఉండేవారి కొరకు. 3వదిగా చూసినట్లయితే దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారు. ఎవరి కొరకు? దేవునికి విరోధంగా. అంటే ఇక్కడ 2 కోణాలు విభజిద్దాం ఇది. ఒకటి, దేవునికి విరోధమైనటువంటి విధానం కలిగినటువంటి ప్రజలు. ఎలాంటి వారు? దేవునికి విరోధమైనటువంటి ప్రజలు. వారు చూడండి, వారు ఏ పని చేసినా దేవునికి విరోధంగానే ఉంటుంది. అక్కడ వారు ఏ పని చేస్తున్నా ఎలా ఉంది? దేవునికి విరోధ భావం కనపడుతుంది. వారి జీవితాలు మనం పరీక్షించి చూడగా, వారి విధానం చూడగా వాళ్ళు దేవునికి విరోధమైన జీవితం కలిగి ఉన్నారు. అక్కడ
ఇప్పుడు ఎవరికి ప్రాయశ్చిత్తం ఇవ్వాలి? ఒకటి పవిత్రపరచుకోనుకోకుండా అశుద్ధిగా ఉన్న వారికి ప్రాయశ్చిత్తం ఇవ్వాలి. రెండు, దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వారికి ప్రాయశ్చిత్తం కలగాలి. మూడోదిగా చూడగా దేవునికి విరోధంగా ఉండేవారు, అంటే ప్రజల యొక్క జీవితాలు, ప్రజల యొక్క మనస్తత్వం, ప్రజల యొక్క ఉద్దేశాలు చూడాలి ఎలా ఉండే, దేవునికి విరోధంగా ఉన్నాయి. ఎలా ఉండే? దేవునికి విరోధంగా. మనుషులు ఎలా ఉండాలి? ఏదైనా కార్యం చేస్తున్నాం, ఒక పని చేస్తున్నాం, ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలా? దేవునికి విధేయతతో ఉండాలి. కానీ ఇక్కడ విధేయత కనపడుతుందా? విరోధం కనపడుతుంది. అంటే ప్రజల యొక్క ప్రార్థన జీవితం కూడా విరోధంగా ఉండకూడదు. మన జీవితాల్లో దేవుని ప్రజలకు ఉన్న మనం దేవునికి విరోధంగా ఉండకోకుండా ఉండటం కొరకు ప్రార్థించుకోవాలి. మన ప్రార్థన కూడా దేవునికి విరోధంగా ఉండకూడదు. దేవునికి విరోధమైన ప్రార్థన ఉండకూడదు. చూడండి, అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము గత ఆదివారం కూడా చెబుతూ వచ్చు, 55 మంది, 45 మంది, 35 మంది, 50 మంది, 45, 40, 30, దేవా 20 మంది, 10 మంది ఉండేలా ఆ ప్రాంతంలో కాపాడమంటే చాలే అబ్రహాము అని ప్రార్థన ఆపని చెప్పి దేవుడు దాటి వెళ్ళిపోయాడు. అంటే దేవునికి ఆ ప్రార్థన ఎలా ఉంది? అబ్రహాము చేసిందేమో ప్రాయశ్చిత్తం కొరకు చేసినా, వారి క్షమాపణ కొరకు చేసినా, వారి మీద తీర్పు రాకూడదని చేసినా, కానీ దేవుడి దృష్టిలో ఆ ప్రార్థన ఎలా ఉంది? దేవుడికి విరోధంగా ఉంది. అందుకు దేవుడు ఏం చేశాడు? దాటి వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? దాటి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి విరోధమైన ప్రార్థన మనలో ఉండకూడదు. దేవునికి విరోధమైన ప్రార్థన మనలో ఉండకూడదు. దేవునికి విరోధమైన జీవితం కూడా మనలో ఉండకూడదు. అర్థమవుతుందండి? దేవునికి విరోధమైన జీవితం మనకు ఉండకూడదు. దేవునికి విరోధమైన ప్రార్థన కూడా ఉండకూడదు. ఈరోజు 2 కోణాల్లో వస్తుంది. ప్రార్థన ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి? మనం పవిత్రంగా ఉండాలి, శుద్ధి చేయబడిన వారికి ఉండాలి. మన ప్రార్థన కూడా పవిత్రంగా శుద్ధి చేయబడిన అనుభవం ఉండాలి. మనం అశుద్ధులుగా ఉండకూడదు. మన ప్రార్థన అశుద్ధమైనది ఉండకూడదు, అపవిత్రమైనదిగా. 2, మనం దేవునికి ప్రతిష్ఠ చేయబడినట్టు ఉండాలి. మన ప్రార్థన కూడా మనం ఏమవుతున్నాం ఇది దేవునికి ప్రతిష్ఠ చేయబడినట్టు ఉండాలి. ఇవి మనం తీసుకెళ్ళకూడదు ఇంటికి. 3, మన ప్రార్థన మన జీవితం దేవునికి విరోధంగా ఉండకూడదు. మన ప్రార్థన కూడా దేవునికి విరోధంగా చేయకూడదు. మనం దేవునికి విరోధంగా ఎప్పుడు చేయకూడదు. చాలా మంది బైబిల్లో దేవుడు ఇష్టపడని ప్రార్థనలు చేశారు విరోధంగా. దేవుడు ఇష్టపడని ప్రార్థనలు విరోధమైన ప్రార్థనలు ఎంతో మంది చేశారు. దేవా అది దేవా ఇది దేవా అని దేవునికి విరోధంగా చేశారు. దేవుడు వారి ప్రార్థన వినలా. కాబట్టి ఇక్కడ 3వ మాట, దేవునికి విరోధమైన జీవితం మనలో ఉండకూడదు. దేవునికి విరోధమైనటువంటి ప్రార్థన కూడా మనం చేయకూడదు. సంఘం ఎలా ఉండాలా? ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి, అశుద్ధిగా ఉండకూడదు. అంటే అపవిత్రంగా ఉండకూడదు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలంటే, పరిశుద్ధంగా అంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. 2, సంఘం యొక్క ప్రార్థన కానీ సంఘం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా పరిశుద్ధంగా ఉండాలా, అశుద్ధిగా ఉండకూడదు. సంఘం యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, అశుద్ధిగా ఉండకూడదు. 2, సంఘము ఎలా ఉండాలి? మనం సంఘంకి వచ్చే కదా, ప్రతిష్ఠిత చేయబడిన అనుభవం ఉండాలి. సంఘం యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? ప్రతిష్ఠిత చేయబడిన అనుభవం ఉండాలి. 3, సంఘం ఎలా ఉండాలి? దేవునికి విరోధంగా ఉండకూడదు. మరి మన సంఘం యొక్క ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవునికి విరోధంగా ఉండకూడదు. 4వదిగా చూస్తున్నట్టయితే సంఘము యొక్క ప్రార్థన కానీ సంఘము కానీ అంటే దయగలిగిన దేవుడు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరికి అని అంటే ఇలాంటి జీవితం కలిగిన అశుద్ధిగా ఉండేవారు, ప్రతిష్ఠించుకున్నటువంటి వారు, దేవునికి విరోధంగా ఉంటూ సంఘంలో ఉండేవారు, వారి జీవితాలు సరిగా లేవు కాబట్టి వారి జీవితాలకి ప్రాయశ్చిత్తం చేయబట్టడం కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవం మనం కూడా ఉంటే ప్రాయశ్చిత్తం చేయబడాలి. ఎందుకంటే మనం శుద్ధిగా ఉండాలా, మనము ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడాలి, దేవునికి అనుకూలంగా విధేయులుగా ఉండాలి, విరోధంగా ఉండకూడదు. ఇక 4వ మాట రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 18వ వచనం చివరిలో, పస్కాను భుజింపగా. ఒకటి విరోధమైన జీవితం, 2వదికి ఎలా ఉంది? పస్కా విరోధంగా భుజిస్తున్నారంట. అంటే ఎంత బాధకరమైన విషయం తెలుసా? ఇది టేబుల్కి చెప్పాలి. టేబుల్కి చెబితే చాలా కష్టంగా ఉండేది. మనోళ్ళు చాలు అన్న నువ్వు చెప్పే మాట ఆపేసేయని చెప్పి అంటారు, మొదలే లెగుతారు.
చెప్పొద్దు ఈ వాక్యం ఎందుకు చెబుతున్నావు నువ్వు, మేము అట్టున్నాం అంటారు. కాబట్టి 4వ కోణం ఏంటి? తమను తామును ప్రతిష్ఠించుకొనకయే విధి విరోధముగా పస్కాను ఏం చేస్తున్నారు? భుజిస్తున్నారంట. అంటే విధి విరోధముగా పస్కాను భుజిస్తున్నారు. అంటే ఎట్లా అయితే భుజించాలో అట్లా భుజిస్తలా, విరోధంగా ఉండాలంట. అంటే అసలు విధి ఎలా విధి అంటే ఏంటి? ఒక నియమము, ఒక నిబంధన ఎలా ఉందో అలా భుజించాలి. కానీ ప్రజలు ఎలా ఉండరు? విధి విరోధముగా భుజిస్తున్నారంట పస్కాను. అంటే ప్రార్థనలు కూడా ప్రజలు ఎలా చేస్తారంటే విధి విధానాల ప్రకారం చేయరు, విధి విరోధంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఎలా ఉంటాయి? విరోధంగానే ఉంటాయి. అనుకూలమైన ప్రార్థనలు ఎప్పుడూ చేయం. దేవుడు ఎట్ట చేయమంటాడు అట్ట మనం అసలు ఎప్పుడూ ప్రార్థన చేయం. మన జీవితం అదే కదా. అందుకే మనం మనుషులు కొన్నాం. మనం మనుషులు విశ్వాసులకి ఎందుకు ఉన్నాం? దేవుడు చేద్దాన పని చేస్తున్నాం కాబట్టి మనం మనుషులు విశ్వాసులమే. దేవుడు చేయమన్న పని చేస్తే దేవుడు పెట్టకుండా దేవుని రాజ్యంలో ఉంటాం కదా. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే విధి విధానం, అంటే దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క నియమాలకు విరోధంగా ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క నియమాలకు విరోధంగా ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క నియమాలకు అనుకూలంగా మనం ప్రార్థన చేయం. అనుకూలం అంటే ఏంటి? దేవుడు ఏదైతే ఒక నియమం మనకి ఇచ్చాడో ఈ నియమం ప్రకారం మీరు ప్రార్థన చేయమన్నాడో దాని ప్రకారం మనం చేయం. దేని మన భాషలో చెప్పమంటారా? దేవుడు ఏ వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం ప్రకారం మనం ప్రార్థన చేయం. మన సొంతగా రాసుకున్న బైబిల్ ఒకటి ఉండిద్ది. ఏముంది? మన సొంతంగా రాసుకున్న బైబిల్ ఒకటి ఉంది. ఎవరు రాసుకుంది? మనం సొంతంగా రాసుకున్న బైబిల్. దాంట్లో మన ప్రార్థనలన్నీ ఉంటాయి. అయ్యే ఇక్కడ చేస్తూ ఉంటాం. బైబిల్లో ఏ వాక్యం చెప్పామో ఆ వాక్యం ప్రకారం మనం చేయం. ఏ విధి విధానాలు మనకు తెలియపరచబడినాయో దాని ప్రకారం మనం చేయం. విధి విధానాలకి విరోధంగా మనం ప్రార్థన చేస్తామంట. ఎలా చేస్తాము? విధి విధానాలు. ఇదిగో ఈరోజు వాక్యం వచ్చింది, ఈ వాక్య ప్రకారం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? మనం చేసే ప్రార్థన ఎలా ఉండేది? అసలు ఈ వాక్యమే మన నోట్లోకి రాదు, ఈ వాక్యమే మన పెదాలకు రాదు. ప్రార్థన ఏం చేస్తాం? మనకి ఇష్టమైన ప్రార్థన మనం చేసేసుకుంటాం. విధి విరోధముగా చేసే ప్రార్థన అంట. అటువంటి వారికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఇప్పుడు మనం ఆ కోణంలో ఉన్నావా? చెప్పండి. మనం ఆ కోణంలో ఉంటే మనకు కూడా ప్రాయశ్చిత్తం కలగటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, విధి విధానాలకు నేను కూడా వ్యతిరేకంగా ప్రార్థన చేస్తుంటే నాకు కూడా ప్రాయశ్చిత్తం చేయి. దయగలిగిన దేవా, నీ యొక్క విధులు అంటే నీ వాక్యము, నీ నిబంధన ఏదైతే ఉందో, నేను వాక్యము పస్కాకి రెండుకి ఎందుకు కలుపుతున్నానంటే పస్కా కొరకై సిద్ధపరచబడిన బలి పశువు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎవరు? యోహాను సువార్త 1:14 వాక్యమయ్యి ఆయనే శరీరధారికి లోకానికి వచ్చాడు. వాక్యం ఏంటి? విధి విధానాలను ఇచ్చేది. అర్థమైందండి? ఈ విధి విధానాలే వాక్యము, వాక్యమే పస్కా పశువు, ఆ పస్కా పశువే యేసు ప్రభువారు. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడికి విరోధంగా మనం ప్రార్థన చేయకూడదు. విధి విధానాలకి, దేవుడు నియమించిన నియమాలకి విరోధంగా మన ప్రార్థన ఉంటుంది. అందుకే మన ప్రార్థన సరి చేసుకోవాలి. ప్రియులారా, 4వ కోణం విధికి విరోధముగా పస్కాను భుజించినట్టు. ఇది టేబుల్కి ఇంకో కోణంలో ధ్యానిద్దామండి. విధికి విరోధముగా అంటే దేవుడు నియమించిన నిబంధనకి విరోధంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎట్లా ప్రార్థన చేయమన్నాడు అట్లా చేయట్ల. ప్రజలు తమకిష్టమైన రీతిలో ప్రార్థన చేస్తున్నారు. అందుకే అందరూ తమ సొంత కార్యాన్ని చూసుకుంటున్నారని ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఎందుకంటే తమ సొంత ప్రార్థనలే చేసుకుంటున్నారు. దేవుని వాక్య వెలుగులో ప్రార్థన చేయట్లా, దేవుని లేఖన భాగాల ప్రకారం ప్రార్థన చేయట్లా, ఏం వాక్యం వింటారో ఆ వాక్యం ప్రకారం ప్రార్థన చేయట్లా. ఈ రోజుల్లో సంఘములు అంటే మందిరాల్లో దేవుని వాక్య వెలుగులో ప్రార్థన చేయట్లా. ప్రజలు తమ మనస్సు నిండిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటారు. అందుకే అటువంటి ప్రార్థన చేసేవారికి కూడా ప్రాయశ్చిత్తం కలగాలి. ఈరోజు మన ప్రార్థన దేని కొరకండి? మొట్టమొదటిగా మనం ఇక్కడ హిజ్కియా అంటాడు, అయ్యా దయగలిగిన యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగాక అంటున్నాడు. ఎవరికి అవ్వాలి అసలు ప్రాయశ్చిత్తం? మొట్టమొదటిగా చూసినట్టు ఎవరికి ప్రాయశ్చిత్తం చేయడం కొరకు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు? ఒక కోణంలో చెప్పాలంటే ఎవరికి? ఇక్కడేమో కొన్ని ఆ యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన వారని అంటున్నాడు. కానీ పైన ఉన్నారు వాళ్ళు. ఎలాంటి వారి కొరకు కూడా చేస్తున్నాడు హిజ్కియా? ఒకటి, ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుకోకుండా అశుద్ధిగా ఉన్నవారు.
2 ప్రతిష్ఠిత చేసుకున్నటువంటి వారు, 3 విరోధంగా ఉన్నవారు, 4 విధి విధానాలకు విరోధంగా ఉంటున్నారు. దేనికండి? విధి విధానాలు అంటే దేవుని యొక్క నిబంధన, దేవుడు ఏదైతే నిబంధన ఇచ్చాడో ఆ నిబంధనకు విరోధంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏదైతే నిబంధన ఇచ్చాడో ఆ నిబంధనకు విరోధంగా ప్రార్థన చేస్తున్నారు ప్రజలు. తద్వారా ఏం జరుగుతుంది? ప్రజలకి ప్రాయశ్చిత్తం కలగదు. కానీ ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఒక కోణంలో మనం చెప్పాలంటే, ప్రభా, అపవిత్రంగా ఉన్నవారు, శుద్ధి చేయబడిన వారు, మీకు ప్రతిష్ఠిత చేయబడిన వారు కాదు, చేయబడినటువంటి వారు, మీకు విరోధంగా ఉన్నవారు, మీ విధి విధానాలకు విరోధంగా అంటే మీ నియమాలకి నిబంధనకి విరోధంగా ఉన్నవారు, వారి జీవితాలు మార్చు ప్రభా. అట్లాంటి వారిగా నేను కూడా ఉంటే నా జీవితాన్ని కూడా మార్చి నాకు కూడా ప్రాయశ్చిత్తం కలుగు చేయ ప్రభా అని ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఇలా ఉండాలి. ఇటువంటి ప్రజల కొరకు ఇలాగ మనం మన ప్రార్థన కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అర్థమైందండి? పవిత్రత లేనివారు కానీ, ప్రతిష్ఠించుకున్న వారు కానీ, దేవునికి విరోధంగా ఉన్న కానీ, విధి విధానాలకు విరోధంగా ఉన్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అదే రీతిలో మనం అలాంటి జీవితం కలిగి ఉంటే మన కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన కూడా ఇలాంటి ప్రార్థన ఉంటే మన ప్రార్థన మారటం కొరకు ప్రార్థించాలి. 3 కోణాలు. ఇలాంటి ప్రజలు, మనము, మన ప్రార్థన, ఈ 4 వంతుల అనుభవం ఉండకోకుండా ఉండటం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇక 5వ మాట ఏంటంటే, ఇది ప్రాముఖ్యత ఎవరెవరితో వచ్చింది? విధి విరోధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితృల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనినా. ప్రజలు ఎలా ఉన్నారు? పస్కాను ఎలా భుజించారు? విధి విరోధంగా భుజిస్తున్నారు. అంటే దేవుని యొక్క బల్లల్లో సరైన కోణంలో పాల్గొనటువంటి ప్రజల కొరకు మనం ప్రార్థించాలి. ఈరోజు మన సంఘ ప్రార్థన ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉందేమో, కొత్తగా ఉందా, లేదా ఏంది వేరే రీతిలో చెబుతున్నాడు ఏందా అని మీరు అనుకోవచ్చు. ఇది కొత్తగానే ఉండేది, అంటే కొత్త అనుభవే. ఏంటి అనుభవం? ఈరోజు సంఘం దేని కొరకు ప్రార్థించాలంటే, పవిత్రత లేని వారి కొరకు, దేవునికి ప్రతిష్ఠిత చేసుకోలేని వారి కొరకు, దేవునికి విరోధంగా ఉన్న వారి కొరకు. 4 విధి విధానాలు అంటే దేవుని యొక్క నిబంధనలకు విరోధంగా ఉన్న వారి కొరకు. 5 అంటే దేవుని యొక్క నిబంధనలు మీరి వారి ఇష్టానుసారంగా ఉన్న వారి కొరకు. 5వదిగా చూసినట్టే దేవుని యొక్క బల్లలో సరిగా పాల్గొనటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు అండి? ప్రభు యొక్క బల్లలో సరిగా పాల్గొన్నటువంటి వారు. పస్కా అంటే ప్రభు యొక్క బల్ల. చాలామంది ప్రభు బల్లలో సరిగా పాల్గొంటారు. ఎలా పాల్గొంటున్నారు? ఏదో తప్పదరా ఈ రోజు అన్నట్టు పాల్గొంటున్నారు. కొంతమంది ఏమో ఏముందలే కొన్ని రోజులేగా అన్నట్టు పాల్గొంటున్నారు. కొంతమంది ఏమో ఏం పాల్గొనకపోతే మరి తీర్పు వచ్చింది ఏమైనా పాల్గొనే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అనేక కోణాల్లో ఎవరైనా చూస్తారండి. మరి కొంతమంది ఇక దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, ఇప్పుడు యేసుప్రభు నేను నరకానికి వెళ్తానో పాల్గొనే వాళ్ళు ఉంటారు. ఎవరో కూడా తమను తాము పరీక్షించుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొంటున్నా. అంటే ఇలాంటి వారికి కూడా ప్రాయశ్చిత్తం కలగాలి ఈరోజు మన సంఘ ప్రార్థన ద్వారా. అంటే ప్రభు యొక్క బలలో పస్కా పండుగలో సరైన విధాల్లో పాల్గొనకుండా దేవుని యొక్క బల్లలో సరిగా పాల్గొనేటటువంటి సంఘస్థుల కొరకు మనం ఈరోజు ప్రార్థన చేయాలి. సంఘస్థులు చాలా మంది దేవుని బల్లలో సరైన విధాల్లో పాల్గొనట్లేదేమో. ఎవరైతే సరైన విధానంలో సంఘాలు మనకు తెలియదు కదా ఎవరన్నది. కానీ ఎవరైతే ప్రభావ మా యొక్క మందిరంలో, ఈ సార్వత్రిక సంఘములో, ఎల్షాదై మందిరంలో ఎవరైతే విధి విరోధముగా పస్కా అంటే ప్రభు యొక్క బలలో సరైన విధానంలో పాల్గొనిపోకుండా ఉంటున్నారో అలాంటి వారికి ప్రాయశ్చిత్తం చేయ ప్రభు అని మనం ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలా? ప్రాయశ్చిత్తం. దేని కొరకు? దేవుని యొక్క చెప్పండి. దేని కొరకు? సరైన విధానంలో బలలో పాల్గొనుకోకుండా దేవునికి కష్టతరంగా విరోధమైన రీతిలో బలలో పాల్గొనే వారికి ప్రాయశ్చిత్తం. అంటే ప్రభు బలలో సరైన విధానంలో పాల్గొనని క్రైస్తవులకి ప్రాయశ్చిత్తం కలగటం కొరకు ప్రార్థన చేయాలి. అవునా కదా? చేయాల్సిన భారం మన మీద ఉంది. ఈ కోణం అసలు ఇంకో కోణంలో, ఈ వర్తమానం ఇంకో కోణంలో ధ్యానించాలనుకున్నాం, కానీ ఇది ఇంకొక రీతిలో దేవుడు తీసుకొస్తున్నాడు. ఒకటే మనం దేని కొరకు ఎవరికి ప్రాయశ్చిత్తం కలగటం కొరకు ప్రార్థించాలా? ఇసుకే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దయగలిగిన యెహోవా ఏ ప్రాయశ్చిత్తం చేయనుగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రాయశ్చిత్తం? పవిత్రత లేకుండా అశుద్ధత కలిగిన వారికి, ఇంకా దేవునికి తమను తాము ప్రతిష్ఠించుకోకుండా దేవునికి దేవునికి తమను తాము ప్రతిష్ఠించుకోకుండా ప్రత్యేకంగా ఉన్న వారికి, దేవుని ప్రతిష్ఠ చేయకోకుండా ప్రత్యేకంగా ఉంటున్నారు. ఇంకా చూడగా దేవునికి విరోధంగా ఉన్నవారు, ఇంకా
దేవుని యొక్క నిబంధన విధి విధానాలంటే దేవుని నిబంధనలకు విరోధంగా ఉన్నవారు, ఇంకా ప్రభు యొక్క బలంలో సరైన విధానంలో పాల్గొనేటువంటి ప్రజల కొరకు వారి జీవితాలకు ప్రాయశ్చిత్తం కలగటం కొరకు ప్రార్థించాలి. ఈరోజు మనం కూడా అలాగ ఉండాలి. ఒకవేళ మనం అలా ఉంటే, ప్రభా నేను అశుద్ధిగా ఉంటే, ప్రభా నేను ప్రతిష్ఠించబడిన అనుభవం ఉంటే, ప్రభా నేను నీకు విరోధంగా ఉంటే, ప్రభా నేను నీకు నీ యొక్క నిబంధన ప్రకారం అంటే వాక్య వెలుగులో నేను ప్రార్థన చేయబోతుంటే, ఇంకా ప్రభా వాక్య వెలుగు లాంటి జీవితం నాకు ఉండకపోతుంటే, ఇంకా ఐదవదిగా వాళ్ళలో సరైన విధాలో పాల్గొనే జీవితం ఉంటుంది. ఈరోజు సంఘ ప్రార్థనలో నేను సరి చేసుకుంటున్నా. నా కుటుంబీలకు బంధువులు ఇలా ఉండరు. పోనీ నా ప్రార్థన కూడా అశుద్ధంగా ఉండొచ్చు, ప్రతిష్ఠించబడిందిగా ఉండకపోవచ్చు, ఇంకా విరోధంగా ఉండొచ్చు, వాక్య వెలుగులో ప్రార్థన చేయకపోయి ఉండొచ్చు. దేవా సరైన క్రమంలో నా జీవితం ప్రార్థన జీవితం లేదేమో. అన్ని కోణాలు 3 కలగలిపినటువంటి వర్తమానం ఇది. ఇలాంటి జీవితాన్ని మీరు క్షమించండి ప్రభువా. ఈరోజు నా ప్రార్థన మీకు ఎంతో మహిమకరంగా ఉండాలని దేవునికి అప్పచేద్దాం. మన ప్రార్థన ఎలా ఉండాలా? దేవునికి మహిమార్థమై ఉండాలి. అట్లాంటి ప్రార్థన మనం చేయాలి. కాబట్టి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు 20వ వచనంలో, 19వ వచనం చివరిలో ఏమని? యెహోవాను మన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగాకని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. ఎవరు స్వస్థపరిచాడు? అపవిత్రంగా అశుద్ధంగా ఉండేవాడిని స్వస్థపరిచి పరిశుద్ధపరిచాడు. ప్రతిష్ఠిత చేసుకోకుండా దేవునికి వెలుపట ఉండేవాడిని స్వస్థపరిచి దేవునికి ప్రతిష్ఠ చేయబడిన అనుభవంలో తీసుకొచ్చాడు. ఇంకా దేవునికి విరోధంగా ఉండేవాడిని దేవునికి మిత్రుడిగా చేసుకున్నాడు. ఇంకా దేవుని విధి విధానాలు సరైన విధాలు జరిగించిన వాడు దేవుని విధి విధానాలు సరైన విధాలు జరిగించకుండా దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా సరైన విధానంలో పస్కా పండగను భుజించే అనుభవంలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. కారణం ఏంటి? హిజ్కియా యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన? హిజ్కియా లాంటి ప్రార్థన మనం చేయాలి. హిజ్కియా లాంటి ప్రార్థన అనుభవం మనం ఉండాలి. ఏమని? ప్రభువా చివరిగా సారాంశం ఏంటంటే, ఈ వాక్యం యొక్క సారాంశం, ప్రభువా నేను అపవిత్రంగా ఉంటే, పవిత్రంగా లేకుండా అశుద్ధంగా ఉంటే, నేను కానీ నా కుటుంబం కానీ నా ప్రార్థన కానీ, లేదా నేను నీకు ప్రతిష్ఠ చేయబడి నేను కానీ నా కుటుంబం కానీ నా ప్రార్థన కానీ, నీకు విరోధంగా నేను కానీ నా కుటుంబం కానీ నా ప్రార్థన కానీ, నీ యొక్క విధి విధానాలు అంటే నీ నిబంధనలు నీ వాక్యానికి విరోధంగా నేను కానీ నా ప్రార్థన నా కుటుంబీకుల నా ప్రార్థన జీవితం కానీ పస్కా భుజించే విధానంలో సరైన విధానం లేకపోతే, నేను కానీ నా కుటుంబీకులు నా ప్రార్థన జీవితం కూడా సరైన విధానం లేకపోతే నన్ను క్షమించు, నా కుటుంబంలో క్షమించు. సంఘంలో ఎవరైనా ఇలాంటి అనుభవాలు ఉంటే వారిని కూడా క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడిని, మన ప్రార్థన తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన దేనికి? మన అశుద్ధత, ప్రతిష్ఠించబడిన అనుభవం, విరోధము, నిబంధనలు అంటే వాక్య వెలుగులో ప్రార్థించిన అనుభవాలు, బలంలో సరైన విధంగా పాల్గొన్న అనుభవం, వీటికి ప్రాయశ్చిత్తం కలగటం కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రాయశ్చిత్తం కలిగేటటువంటి ప్రార్థన మనం ఈరోజు చేయాలి. అటువంటి ప్రార్థన సంఘంలో ఇంకా ఎవరైనా ఇటువంటి అనుభవాలు ఉంటే వారికి ప్రాయశ్చిత్తం కలగటం కొరకు, మనకు కూడా ప్రాయశ్చిత్తం కలగటం కొరకై ప్రార్థన చేద్దాం. ఒక గొప్ప ప్రార్థన మనం చేయనట్టు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.